హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయా పూజలు, టిఫిన్‌లు అన్నీ? మాయైతే అయిపోయినాయండి. పూజ అయితే ఈరోజు శనివారం గదా! శనివారం రోజు నేను ఈ విధంగా చేసుకున్నా అండి. ఈ దేవుడికి నైవేద్యంగా ఈరోజైతే అటుకులు, బెల్లం పెట్టేసి కాస్త పానకం పెట్టానండి. పానకం పెట్టేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసుకొని, పూజ చేసేసుకొని, రోజు ఇట్లాగేనండి బయట గుమ్మం ముందు, తులసమ్మ దగ్గర అన్నీ చేసుకొని, ఆ తర్వాత ఇంట్లోకొచ్చేసి దేవుడి దగ్గర ఈ విధంగా పూజ చేసేసుకొని, పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక తర్వాత మనం టిఫిన్‌లు తినాలి గదా! దేవుడికి నైవేద్యం పెట్టాం గదా! మనం తినాలి గదా! ఇడ్లీ పెట్టానండి. నిన్న చెప్పాను కదా నేను రుబ్బానని. ఇడ్లీ పెట్టేసాను. ఇడ్లీకేమో ఈ పల్లీ చట్నీ చేసేసి ఈరోజు కారప్పొడి చేశానండి. కారప్పొడి వీడియో కూడా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అది. ఏంటంటే ఏం చేశానంటే ఈరోజు కారప్పొడి ఇడ్లీలోకి ఇది మర్చిపోయాను. నల్లేరు కారప్పొడి చేశానండి. నల్లేరుతో కారప్పొడి చేశాను. అది నెక్స్ట్ ఎలా చేశానో ఏంటని చెప్పి అది కూడా ఒక చిన్న వీడియోని అప్లోడ్ చేస్తానండి. పల్లీ చట్నీ, వేడి వేడి ఇడ్లీ సూపర్ ఉన్నాయబ్బా! తిన్నాం కానీ తిన్న తర్వాత ఇడ్లీ చేస్తే గిన్నెలు ఎన్ని పడతాయో మీకు తెలుసు కదా! బోలెడు గిన్నెలు. ఆ ప్లేట్లు, తిన్న ప్లేట్లు, ఆ పిండి మళ్ళీ మిగిలినది తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాము. ఆ గిన్నె, పాల గిన్నెలు, టీ గిన్నెలు ఎన్ని అవుతాయో చూడండి. ఇలా పెట్టేసామనుకో తినేసి హమ్మయ్య! కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని వెళ్ళామనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం జమ అయిపోతాయి. అందుకని చెప్పేసి తిన్న వెంటనే వచ్చేసి టీ పెట్టుకొని, ఒకవైపు టీ అవుతుంది. ఈ మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి ఇడ్లీ ప్లేట్లు. అటు మళ్ళీ పిండి కొంచెం ఉంటే తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని, చట్నీ కూడా కొద్దిగా ఉంటే తీసి అన్నీ తీసి పెట్టేసుకొని, ఈ విధంగా అన్నీ శుభ్రం చేసేసుకున్నానండి గిన్నెలైతే. గిన్నెలన్నీ కడిగేసుకొని, కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నా అదొక ఇదిగా ఉంటది గానీ, అన్నీ ఆడ పెట్టుకొని, కొద్దిసేపు కూర్చొని మళ్ళీ మధ్యాహ్నం వంటకి హడావుడిగా ఎళ్ళామనుకోండి, ఆ వంట గిన్నెలు, ఈ గిన్నెలు అన్నీ జమ అయిపోయి సింకు పేరుకుపోతున్నట్టు అయిపోతది. సింకు మీన స్టవ్ పట్టుకొని ఇదంతా అయిపోతది. అందుకనే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే మనకు పనిని తొందరగా అయిపోతది. మన పనులు నీట్‌గా ఉంటాయి. మన పనులు కూడా తొందరగా అయిపోతాయి. మిగతాయి కూడా నీట్‌గా ఉంటదనమాట. ఇంకా ఎగస్ట్రా పనులు పెట్టుకోవాలన్నా మనకు అంత అనిపించదు. చక్కగా అన్ని పనులు అయిపోయినాయండి. నీట్‌గా చేసేసుకొని గిన్నెలన్నీ తోమేసుకొని ఇడ్లీ చేసిన రోజు మాత్రం కాస్త గిన్నెలు ఎక్కువనే పడతాయండి. మనకే కాదు ఎవరికైనా. ఎందుకంటే ఆ ప్లేట్‌లో 6 ప్లేట్లు ఉంటాయి. మళ్ళా తిన్న ప్లేట్లు, మళ్ళా చట్నీ అని, కారప్పొడులని, మళ్ళా గిన్నెలు అన్నీ ఉంటాయి కదండీ! ఈ విధంగా మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకున్నప్పుడు ఈ పూటకైతే పనంతా అయిపోయింది. టిఫిన్‌లు అయిపోయినాయి. గిన్నెలు క్లీనింగ్ అయిపోయింది. మధ్యాహ్నం వంట ఏం చేయాలనో ఏమో ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇప్పుడు అప్పటికి హడావుడి అయిపోతదనమాట. ఏంటో అందరికంతేనా నేనేనా? ప్లీజ్ అబ్బా! ఒక చిన్న లైక్ చేయండి. నా పనులన్నీ ఎలా చేశానో కరెక్ట్‌గా చేశానా? రాంగ్ చేశానా?